శ్రీమాత్రే నమః. 13వ నామం చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచాయే నమః. అమ్మవారికి తలకట్టుని గురించి వర్ణిస్తున్నారు ఇక్కడ. అర్థం ఏమిటి? సంపంగి, అశోక, పున్నాగ, చంగల్వ పుష్పములు పరిమళించే శిరోజ సంపద కలిగినది అమ్మవారు. సంపంగి మొదలైన పువ్వులకు సుగంధాన్ని చేర్చగల కేశములు కలది అని అర్థం. సూర్యుడు ఉదయిస్తున్న తీరుగానే అమ్మవారి యొక్క ఆవిర్భావాన్ని ఊహిస్తే ముందుగా అమ్మవారి యొక్క తలకట్టుతో ప్రారంభమై పాదాంతంతో ఆవిర్భావం పూర్తవుతుంది. మామూలుగా మనం నఖశిఖ పర్యంతం అంటాం కదా, ఇక్కడ అమ్మవారిది శిఖనిఖ పర్యంతం అవుతుంది. పైనుండి కిందకు వస్తుంది, కింద నుండి పైకి కాదు. నఖశిఖ పర్యంతం కాకుండా శిఖనఖ పర్యంతం లాగా అమ్మవారి యొక్క ఆవిర్భావం, ఆమె యొక్క మూర్తి యొక్క సౌందర్యం తలకట్టు నుంచి ప్రారంభమవుతుంది. అందువల్ల ఈ నామంలో తలకట్టు గురించి చెప్పడం జరిగింది. అమ్మవారి శిరోజములు అంటే వెంట్రుకలు, అమ్మవారి యొక్క వెంట్రుకలు పుష్పముల వలె మృదువుగా ఉండి పరిమళాలు విరజిమ్ముతూ ఉంటాయి. పుష్పాలకు సుగంధం ఎంత సహజమో ఆ తల్లి శిరోజాలకు సుగంధం అంత సహజంగా ఉంటుంది. ఖనిజ, వృక్ష, జంతు, మానవ జాతులన్నీ కూడా ఆమె బిడ్డలే కనుక పుష్పాలకు ఉండేటటువంటి సువాసన అమ్మవారి వల్లే వచ్చింది. అంటే మనం ఈ లోపల ఉండేటటువంటి ఈ చెట్ల లోపల ఉండే వేర్లని గనక అమ్మవారి యొక్క కేశములుగా గనక మనం ఊహించుకుంటే దాని అమ్మవారి యొక్క కేశముల వల్లనే పుష్పాలకు ఆ వాసన వచ్చింది. ఎంత బాగా చెప్పారా! అమ్మవారి యొక్క కేశముల వల్లనే పుష్పాలకు ఆ వాసన వచ్చింది. మనం మామూలుగా పెట్టుకున్న పుష్పాల వల్ల మన కేశాలకు వాసన వస్తుంది. ఎంత అద్భుతంరా! అమ్మవారి యొక్క వేణీబంధంలో చేరి పుష్పాలన్నీ తహతహలాడుతున్నాయట. ఏమని? అమ్మవారి యొక్క వేణీబంధంలో చేరి అంటే ముడిలో చేరి, ఆ జుట్టులో చేరి ఆ సుగంధాన్ని పొంది తాము సుగంధవంతమవ్వాలని కల్పవృక్షపు పువ్వులన్నీ కూడా ఆతృత చెందుతాయని శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో బ్రహ్మాండంగా వర్ణిస్తారు. ఈ నామాన్ని జపించుకుంటూ కనుక అమ్మవారి యొక్క ఆ శిరోజాలను ఊహించుకుంటూ కనుక మనం నామం జపిస్తే అమ్మవారి యొక్క కబరీబంధ దర్శనం మన కర్మబంధాన్ని విడదీస్తుంది. ఆ ముడి మనకి ఈ కర్మల చేత ముడిపడి ఉంటాం కదా, మనం ఈ నామాన్ని మనం జపిస్తే ఆ కర్మబంధాన్ని నుంచి మనం బయటపడతామట. ఎంత బాగుందో కదా! ఎప్పుడెప్పుడు అమ్మవారు వృక్షాలు కానీ ఇవన్నీ కూడా పరుల కోసమే కదా పాటుపడేది. అంటే ఇతరుల కోసమే జీవితాన్ని అర్పించే త్యాగగుణం కూడా ఉంటుంది కదా దాంట్లో. అందుకని ఆ త్యాగగుణాన్ని సొంతం చేసుకున్నటువంటి పూలను భగవంతుడు కూడా ఇష్టపడతాడు. అందుకని ఆపాదమస్తకం ఆ దేవతలను మనం పూలమాలలతో అలంకరించి గజమాలలు తెప్పించుకుని మనం పూజించడం మనందరికీ కూడా ఆనందం. పైగా గోదాదేవి ఇది కదా, ఇప్పుడు గోదాదేవి కూడా ఎలా తను ధరించి పూలమాలను భగవంతుడికి అర్పించే కదా అంతగా ధరించింది. కాబట్టి పూలను గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. అందుకనే పూలను ప్రేమించి పూలతో ఇష్టదైవాలను పూజించి వాటిని అలంకరణలుగా ధరించేటటువంటి వాళ్ళందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఇంట్లోనే ఉంటాయనడంలో ఎలాంటి సందేహము లేదు అని చెప్పి, అందుకే కవులు కూడా చాలా వాటిని పూలతో పోల్చి ఆ పూల యొక్క పరిమళాన్ని ఆస్వాదిస్తూ వాటితో పోలుస్తూ ఎన్నో కవితలు ఎంతో మృదుమధురంగా రాయడం కూడా ఆముక్తమాల్యద అలాంటిదే కదా గోదాదేవి ఇదే. కాబట్టి అమ్మవారి యొక్క చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. లసత్కచ అంటే అమ్మవారి కేశములు అన్నమాట. ఎంత బాగా చెప్పారు! ఇంత అద్భుతమైన రహస్యనామ స్తోత్రాలలో ఉన్న అనేక రహస్యాలను మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. చేసుకుంటారు కదూ?